నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో పెళ్లి కాని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో బయట పనిచేసేవారు జాగ్రత్తగా ఉండండి. కువైట్ మున్సిపాలిటీ అధికారులు, అలాగే విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు సంయుక్తంగా కువైట్లోని కువైటీ ప్రజలు నివసించే ప్రాంతాలలో తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎవరైనా సరే కానీ పెళ్లి కాకుండా ఆయా ప్రాంతాలలో నివసిస్తూ ఉన్న ప్రవాసులకు అధికారులైతే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. మీరు వెంటనే ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళాలి, లేకపోతే మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. ప్రవాస కుటుంబాలు భార్య భర్త పిల్లలు ఉంటే కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ పెళ్లి కాని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మాకు ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి కువైటీ ప్రజలు కొంతమంది ఫిర్యాదు చేయడంతో కువైట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి కువైట్లోని కువైటీ ప్రజలు నివసిస్తూ ఉన్న ప్రాంతాలలో నివసించే పెళ్లి కాని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వారు వెంటనే ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్ళడం మంచిది. ఒకవేళ మిమ్మల్ని అధికారులు పట్టుకుంటే కానీ మొదటగా మీకు విద్యుత్ మరియు నీటినైతే నిలిపివేస్తారు, మొదటి హెచ్చరికగా. ఆ తర్వాత కువైట్లో మళ్ళా తనిఖీలు నిర్వహించినప్పుడు అప్పటికి కూడా ఖాళీ చేయకుండా ఉంటే కానీ అప్పటికప్పుడు ఖాళీ చేయాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి పెళ్లి కాని ప్రవాస బ్యాచులర్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించి మీరు ఇతర ప్రాంతాలకు కైతాన్ కావచ్చు, సాల్మియా కావచ్చు, హవల్లీ కావచ్చు, మహబుల్లా కావచ్చు, ప్రవాసులు నివసిస్తూ ఉన్న ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి అధికారులు పిలుపునిస్తూ ఉన్నారు. ఎందుకంటే కువైటీ ప్రజలైతే కానీ ప్రవాస బ్యాచులర్లు ఎవరైతే ఉన్నారో మేము మా యొక్క ఫ్యామిలీతో బయటికి వెళ్ళాలన్నా వీధులలో వీళ్ళు గుంపులుగా ఉంటూ ఉన్నారు, అలాగే మాకు ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి చాలామంది అయితే ఫిర్యాదులు చేయడం జరిగిందనమాట. అంటే వాళ్ళు బయటికి వచ్చినప్పుడు కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ వీధుల్లో గుంపులుగా ప్రవాసులు గుమికూడుతూ ఉన్నారు. దీంతో మేము వాకింగ్ చేయాలన్నా కానీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి తెలిపారనమాట. కాబట్టి ప్రవాస బ్యాచులర్లు పెళ్లి కాని వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.